మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ప్రస్తుతం మనం ఖమ్మం డిస్ట్రిక్ట్ కోర్టులో రావడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లా కోర్టు నందు 2025-26 సంవత్సరానికి గాను న్యాయవాదులకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రముఖంగా చూసుకున్నట్టయితే అధ్యక్ష స్థానానికి త్రిముఖ పోటీ అనేది జరుగుతుంది. మొదటగా మనకి అధ్యక్ష స్థానానికి సుగ్గల వెంకటేశ్వర గుప్తా, అదేవిధంగా తొండపు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అయ్యదేవర విజయరాఘవ పోటీ పడుతున్నారు. అంతేకాకుండా జనరల్ సెక్రటరీ స్థానానికి మనకి గద్దల దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా తెల్లాకుల రమేష్ గారు పోటీ పడుతున్నారు. అదేవిధంగా మనకి వైస్ ప్రెసిడెంట్ స్థానానికి వచ్చినట్టయితే మోతుగూరి విజయశాంత గారు, షేక్ జానిమియా గారు, ఎం రవి ప్రసాద్ గారు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా గ్రంథాలయ సెక్రటరీ స్థానానికి దేవరకొండ కళ్యాణి, సింగారపు రాంబాబు పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్ అండ్ కల్చర్కి మనకి రామ్దాస్ నాయక్ గారు, కేవీవి లక్ష్మి గారు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా 5 స్థానాలకి దాదాపుగా కూడా 2 స్థానాల్లో త్రిముఖ పోటీ కనపడుతుంది. మనకి ఇనానమస్ గా 3 పోస్టులు అనౌన్స్ కావడం జరిగింది. లేడీ రిప్రజెంటేటివ్ గా పోరిక ఇందిరా గారిని ఇనానమస్ గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. జాయింట్ సెక్రటరీగా మేకల నవీన్ కుమార్ ని కూడా ఇనానమస్ గా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ట్రెజరర్ గా కూడా మనకి నరసరావు గారిని కూడా ఇనానమస్ గా ఎన్నిక చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ బార్ ఎలక్షన్స్ అంటే ఏటా ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది వస్తుంది. కానీ ఈ బార్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా, దాదాపుగా 816 ఓట్లు కలిగినటువంటి ఖమ్మం బార్ అసోసియేషన్లో సాయంత్రం 4 గంటల వరకు న్యాయవాదులు మిగతా ఓట్లు వినియోగించుకోవడాన్ని భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అన్ని సంఘాల యొక్క ప్రముఖుల్ని మనం కలవబోతున్నాం, వాళ్ళ అభిప్రాయాలను తీసుకోబోతున్నాం. ఈ బార్ ఎలక్షన్లో చాలా వాడివేడిగా, చాలా హాట్గా జరుగుతుండటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఖమ్మం బార్ అసోసియేషన్కి ఎలక్షన్స్ చాలా వేడివేడిగా జరుగుతున్నాయి. ఈ బార్ అసోసియేషన్ ఎలక్షన్ నందు ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నటువంటి నేరేళ్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నేరేళ్ల శ్రీనివాస్ గారిని ఈ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ 24-25 సంవత్సరానికి గాను ఎలా ఉంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఖమ్మం డిస్టిక్ బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదుల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో అందరూ కూడా సహృదయంతో సమైక్యంగా మంచి వాతావరణంలో ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషనర్గా సోమశేఖర్ గారు, అలాగే అసిస్టెంట్గా శేఖర్ రాజు, ఇంత తదితరులు కూడా ఆయనకు సహకరిస్తున్నారు. ప్రజాస్వామ్యంగా ఎలా జరగాలో ఎలక్షన్లు అలా నీటుగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ బార్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ టీవీ ముఖం కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికలు ఇప్పటి వరకు 1 గంట వరకు 410 ఓట్లు పోల్ అయినాయి. ఇంకా 4 గంటల వరకు పోలింగ్ ఉంది. ఆ పోలింగ్ కూడా నాకు 800 చిల్లర పోల్ అవుతుందని మేము భావిస్తున్నాము. తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ అనంతరం విజేతల్ని ప్రకటిస్తామని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషనర్ భావిస్తున్నాము. ఇప్పటి వరకైతే ఎలక్షన్లు ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా నడుస్తున్నాయని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. 816 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి 400 ఓట్లు పోల్ అయినాయి. ఇంకొక 416 ఓట్లు పోల్ కావాలి. సాయంకాలం 4 గంటల కల్లా ఎన్నికలు ముగిస్తాయి. కాబట్టి అందరూ వచ్చి 4 గంటలలోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా బార్ మెంబర్స్ ని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ ఎలక్షన్స్ ను ఉద్దేశించి సీనియర్ న్యాయవాది మనకి స్వర్ణకుమార్ గారు ఇక్కడ ఉన్నారు. స్వర్ణకుమార్ గారిని ఈ యొక్క ఎలక్షన్స్ ప్రభావం ఎలా ఉంది, దీంట్లో మహిళలు ఎలా పాల్గొంటున్నారు, న్యాయవాదులు ఎలా వచ్చారు, ఎలా జరగబోతుందో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలిచినా మళ్ళీ రేపటికి అందరం కలిసి బతకాల్సిన వాళ్ళం, కలిసి తిరగాల్సిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ రోజు వరకు మాత్రము ఒక ఉత్కంఠపూరిత వాతావరణం అయితే ఉంటుంది. అది వాస్తవం. ఈసారి ఎప్పుడు లేని విధంగా 3 మహిళలు పోటీ చేస్తున్నారు. అంటే వేరు స్థానాలకు 3 గెలవాలని ఒక మహిళగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఎవరు గెలిచినా బారు ప్రతిభని ఇంకొంచెం ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలని, బారు ప్రతిష్టని ఇనుమడింపజేయాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 400 మంది ఏమో ఓటింగ్ అయిపోయింది. ఇంకొక 400 మంది వరకు ఉన్నారు. మేబీ పూర్తి స్థాయిలో మాత్రము పాల్గొనలేకపోవచ్చు. 700 అయితే క్రాస్ అవుతుందని అనుకుంటున్నాము. మహిళలు అయితే చాలా ఉత్సాహంగా, దాదాపు యాక్చువల్లీ 170 మంది మహిళలు ఉంటే
ఓటింగ్కి మాత్రం 146 మంది ఏమో ఉన్నారు. ఈ 146 మందిలో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ వరకు వస్తారని ఒక అవగాహన ఉంది. మహిళలు కూడా ఈ అందరూ ఒక యూనిటీగా వచ్చినట్టు, అంటే ఐ మీన్ మహిళలు ఎప్పుడూ లేని విధంగా ఇంత ముందుకు వచ్చి పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళలకు సపోర్ట్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఉన్నట్లయితే కనబడుతుంది. లెటస్ హోప్, సాయంత్రం తెలుస్తుంది ఏ విషయం అన్నది. చాలా ఈజీగా తీసుకోవాలి. గెలిచిన అట్లా అనుకుంటే పర్సనల్గా నేనే 4 సార్లు పోటీ చేసి ఓడిపోయాను. అయినా సరే ఈజీగా పోటీగా తీసుకోవాలి, తప్పదు. మెజారిటీ ఒపీనియన్ని మనం గౌరవించాలి. ఎవరిని మెజారిటీ పీపుల్ అయితే ఒప్పుకుంటారో వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని మన అభ్యర్థులుగా ఒప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సీనియర్ న్యాయవాది కొల్లి సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. కొల్లి సత్యనారాయణ గారిని అడిగి ప్రస్తుతం ఖమ్మం బార్ అసోసియేషన్కి జరుగుతున్నటువంటి 2024-25 సంవత్సరానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కమిటీ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ఎలా ఉంది, సాయంత్రం వరకు ఎలా మారబోతుంది, ఈ ఎలక్షన్స్ మనం ఎలా తీసుకోవాలనే దాన్ని అడిగి తెలుసుకుందాం. ఖమ్మం బార్ అసోసియేషన్ అంటే ఖమ్మం కోర్ట్ హాల్లో ఒక పండుగ వాతావరణం లాగా మిత్రులందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అడ్వకేట్స్ ఇక్కడైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు. దీనికి పండుగ ఎందుకు అంటున్నానంటే రెగ్యులర్గా కోర్టుకు వచ్చేది 300 మంది, 350 మంది. ఎలక్షన్స్కి వచ్చేసరికి మాత్రం 800, 750, 775 అలా వస్తుంటారు. అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ఓటర్స్ పెరుగుతారు, కానీ ప్రాక్టీస్లోకి వచ్చేసరికి ఆ రకమైనటువంటి స్ట్రెంగ్త్ మనకి కనిపించదు. కాబట్టి ఎక్కువ భాగం నాన్ ప్రాక్టీషనర్స్ ఇవాళ ఎలక్షన్స్లో ఎక్కువ ఓటింగ్లో ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి ప్రయోగంగా మనం ఆలోచించాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎన్నికలు అనేవి తప్పవు. అటువంటి ఎన్నికలు ఇవాళ ఖమ్మం బార్ అసోసియేషన్లో జరుగుతున్నాయి. ఇది ఖమ్మమే కాదు, ఇవాళ రాష్ట్ర బార్ కౌన్సిల్ డైరెక్షన్స్ ప్రకారం, కామన్ బైలా ప్రకారం 31 మార్చి లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్స్లో కూడా ఎలక్షన్స్ 27వ తారీఖు లోపు కానీ పెట్టాలని చెప్తే బార్ కౌన్సిల్ మేము డైరెక్షన్ ఇచ్చాము. కానీ కొన్ని బార్ అసోసియేషన్స్ హైకోర్టుకు వెళ్ళటం, కొంచెం దానివల్ల ఇబ్బంది జరగటం, ఆ తర్వాత ఆ హైకోర్టుకు వెళ్ళిన వాళ్లే మళ్ళీ బార్ కౌన్సిల్స్కి వచ్చి మేము ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి వాళ్లే మళ్ళీ ఆ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుని బార్ కౌన్సిల్ కొన్ని ప్రాంతాల్లో 4వ తారీఖు నాడు, కొన్ని ప్రాంతాల్లో 11వ తారీఖు నాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. యాక్చువల్గా అన్ని 27వ తారీఖు నాడే జరగాలి, కానీ టెక్నికాలిటీస్ ఏదో అట్లా పెట్టుకుని కొంత హైకోర్టులో రిపిషన్స్ వేయటం వల్ల ఈ రకమైనటువంటి జాప్యం జరిగింది అనేది గమనించాలి. కానీ వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఒకటే రోజు ఎన్నికలు జరుగుతాయి. దీనికి ఒక కారణం ఏంటంటే 1 vote 1 bar అనేది మేము బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ నుంచి మేము తీసుకున్నటువంటి ఆ రకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటున్నానంటే గతంలో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతుంటాయో ఈ రకమైనటువంటి కామన్ బైలా లేని టైంలో ప్రతి బార్ అసోసియేషన్ లో ఎవరైతే పోటీ చేస్తుంటారో ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో, ఏ ఊళ్ళలో అయితే ఉంటారో వాళ్ళని అడ్వాన్స్ గానే ఈ బార్ అసోసియేషన్ లో ఓటర్గా నమోదు చేయించుకునేటువంటి పరిస్థితి గతంలో ఎక్కువగా ఉండేది. మనందరికీ తెలుసు, రోజు వ్యవస్థలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నీ కూడా ఈ ఎలక్షన్స్ లో కూడా కనిపిస్తుంటాయి. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బార్ కౌన్సిల్ ద్వారా 1 vote 1 bar. కాబట్టి ఇప్పుడు ఏ బార్ అసోసియేషన్ అయినా సరే, ఏ వ్యక్తికైనా సరే ఒక్క దగ్గర ఓటు మాత్రమే ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఓటు వేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలో పనిచేసినటువంటి కండే వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. కండే వెంకటేశ్వరరావు గారిని అడిగి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది, ఈ ఎలక్షన్ యొక్క మూవ్మెంట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి అడిగి తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ కోర్టులో చూసినట్లయితే ఓ పండగ వాతావరణం నెలకొన్నది. దీనికి గాను అన్ని పోస్టులకి, ప్రెసిడెంట్కి కానీ సెక్రటరీ కానీ అన్ని పోస్టులకి బాగా పోటీతత్వం ఉంది. ఈ పోటీలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందండి. ఈ ఓటర్లు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు 816 ఓట్లకు గాను మనకి ఓటర్లు నమోదై ఉన్నారు ఖమ్మం డిస్ట్రిక్ట్ కోర్టులో. ఇప్పటికీ అభ్యర్థులందరూ తమ ఓట్లను వినియోగించుకొని దానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కానీ అందరు అడ్వకేట్స్ సహకారంతో ఈ యొక్క ఎన్నికల పోలింగ్ మంచిగా నిర్వర్తించడం జరుగుతుంది. తన్నీర్ లలిత గారిని అడిగి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్ అనేది అభ్యర్థులు అంతా కూడా న్యాయవాదులు అయినప్పటికీ కూడా దీన్ని ఎలా తీసుకోవాలా, స్పోర్టివ్ తీసుకోవాలా, దీన్ని లేదా ముందుకు పోవాలనేది ఈ యొక్క విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. మా ఖమ్మం డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పుడు బార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి.
దాంట్లో హోరాహోరీగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు చక్కగా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. ఇంకా కొత్తగా ఏంటంటే మన స్పోర్ట్స్కి ఎప్పుడు జెంట్సే వస్తారు, కొత్తగా లేడీస్ కూడా 3 వచ్చారు, వైస్ ప్రెసిడెంట్కి, లైబ్రరీ సెక్రటరీకి అండ్ స్పోర్ట్స్కి. కానీ ఆఫ్టర్ ఎలక్షన్ అందరం ఇప్పుడు ఎలా పండగ వాతావరణం ఉందో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అలానే పండగ వాతావరణం కల్పించాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద కంటెస్టెడ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మందడపు శ్రీనివాసరావు గారు, సీనియర్ న్యాయవాది ఇప్పుడు మనతో ఉన్నారు. ఇక్కడ బార్ ఎలక్షన్స్ లో ప్రస్తుతం జరుగుతున్న బార్ ఎలక్షన్స్ కి గతంలో జరిగిన బార్ ఎలక్షన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ ఐలు ఎటువైపు మనకి అనేది సపోర్ట్ చేస్తున్నది అడిగి తెలుసుకుందాం. గత 30 సంవత్సరాలు బట్టి ఖమ్మం బార్ అసోసియేషన్ మెంబర్గా పనిచేస్తూ 2018-19 సంవత్సరం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా పనిచేశాను. ఈ బార్ అసోసియేషన్ ఎన్నికలు అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఎవరైతే సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఉంటారో వాళ్ళే ఇక్కడ ఓటర్లుగా ఉంటారు, అట్నే బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి ఒక సంవత్సరం కాలానికి ఎన్నిక నిర్వహిస్తుంటారు. అయితే మా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంబంధించి దురదృష్టవశాత్తు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్యానల్ సిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదు. వ్యక్తిగతంగా అభ్యర్థులు నిలబడుతుంటారు, వారి 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 మద్దతు తీసుకొని. మాకు సంబంధించి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదైనా ఒక పోస్టుకి మేము ఒక అభ్యర్థిని సంఘం తరపు నిర్వహించి పెడుతుంటాం. ఈ సంవత్సరం మేము బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా గద్దల దిలీప్ కుమార్ని మేము అఫీషియల్గా మేము పెట్టి అతని గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేది ఎన్నికల కోసమే కాదు, ఎప్పుడు కూడా న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం, న్యాయవాదుల బార్కి అట్లనే బెంచ్కి రిలేషన్స్ వీటికి సంధానకర్త కూడా వ్యవహరిస్తుంటుంది. మాకు సంబంధించి మాకు ఎప్పుడు గత 20 సంవత్సరాల బట్టి కూడా బార్ కౌన్సిల్ మాకు ఒక బార్ కౌన్సిల్లో కూడా మాకు ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రస్తుతం ఖమ్మం మా గురువు గారు సీనియర్ న్యాయవాది కొలిస చరణ్ గారు ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్గా కొనసాగుతున్నారు. ఇది బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా సమీప భవిష్యత్తులో ఉండే అవకాశం ఉన్నది. ఎప్పుడు కూడా బార్ కౌన్సిల్లో మాకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఐలకి మేము బెంచ్కి బార్కి రిలేషన్ అట్లనే న్యాయవాదుల మీద ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. నిన్న మొన్న కూడా మనకి ఇబ్రాహీంపట్నంలో ఒక న్యాయవాదిని, ఇజ్రాయెల్ న్యాయవాదిని తనని హత్య చేయడం జరిగింది. మేము ఈ ప్రొఫెషన్లో వృత్తిపరంగా మాకు తెలియకుండానే మేము ఎవరి తరఫున వాదిస్తుంటామో అట్లనే మాకు ఆపోజిట్ సంబంధించిన కొంతమంది మా మీద వ్యక్తిగత కక్షలు కూడా పెంచుకొని అడ్వకేట్స్ మీద దాడులు చేసే పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి కూడా మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం చాలా తీవ్రంగా మేము ఉద్యమిస్తున్నాం. అది భవిష్యత్తులో కూడా మా న్యాయవాదులందరినీ కలుపుకొని మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి కోసం మేము ప్రభుత్వ దగ్గర డిమాండ్ చేయడం జరుగుతుంటుంది. ప్రస్తుతానికి సంబంధించి మీరందరూ అనుకుంటారు న్యాయవాదులు అంటే ఎక్కడో అనుకుంటారు, కానీ న్యాయవాదులను కూడా మేము ఈ ఈ ప్రజల బిడ్డలమే. మేము సమాజంలో అంతర్భాగమే. మేము న్యాయవాదులు ఈ సమాజంలో అంతర్భాగంగా బయట ఏదైతే మన భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఉన్నదో ఇక్కడ కూడా అదే ప్రజాస్వామ్యంగా జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అడ్వకేట్స్ చివరి క్షణం వరకు కూడా అందరూ వాళ్ళ మద్దతుదారులు కూడా గెలుపు కోసం కృషి చేస్తుంటారు. ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇప్పుడు మర్రి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్కి ఇంతకు పూర్వం జరుగుతున్న ఎలక్షన్స్కి డిఫరెన్స్ ఎలా ఉంది, ఈ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ క్లాసిఫికేషన్ వ్యతిరేకంగా రిజర్వేషన్ ఏ విధంగా అయితే జడ్జిమెంట్ ఇచ్చిందో, మాకు జరిగిన అన్యాయాన్ని మేము గలమెత్తి చూపాలి అనేటటువంటి సంఘటితంగా నిర్ణయం తీసుకోవాలని మేము మా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేపు సమీప భవిష్యత్తులో జరిగే స్టేట్ బార్ ఎన్నికల్లో నేను స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న తరుణంలో ఎవరైతే మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ మేము నైతికంగా మద్దతు ఇచ్చి వారిని గెలిపించుకోవాలని చెప్పేసి మా యొక్క ఈసీ తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓట్లు వేస్తున్నాం. ఖచ్చితంగా వారు గెలుస్తారనే ధీమాతో మేమున్నాం. అదేవిధంగా వారు మాకు సహకరిస్తారని కూడా అనుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ జాతి ప్రయోజనాలే ముఖ్యం అనుకొని మా మాలలను సంఘటితం చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు మేము ఒక యూనియన్ పెట్టుకున్నాం. సుమారు 100 మంది అడ్వకేట్స్ మేము ఉన్నాం. 816 మెంబర్స్ ఓటర్లుగా ఉన్నటువంటి ఈ యొక్క బార్లో మేము 100 మందిగా ఉన్నాం. డిసైడ్ ఫ్యాక్టర్గా మేము ఉన్నామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్షన్ల వరకే ఇట్లా ఉంటుంది. తర్వాత మళ్ళీ అందరం అన్నలదమ్ములుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. జిల్లా సెక్రటరీ బోరుగంటి శేషగిరిరావు గారు ఉన్నారు. సార్ సీనియర్ న్యాయవాది, ఐఏఎల్ తరపున చాలా కార్యక్రమాలు లాయర్స్ కొరకు పాటుపడుతూ ఉంటారు. ఎన్నో
లాయర్స్కి ఉపయోగపడే కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఐఏఎల్ గురించి ప్లస్ ఐఏఎల్ అభ్యర్థుల గురించి ఈ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది, పోయిన జరిగిన ఎలక్షన్స్కి ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్కి ఐఏఎల్ ప్రభావం ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం. మన ఖమ్మం బార్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ని మీరు వచ్చినందుకు మమ్మల్ని అందరినీ కవర్ చేస్తూ ఉన్నందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఐఏఎల్ బాధ్యతలు అనేది గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అడ్వకేట్కి తనకి ఏం కావాలి, తను సమస్యలపైన ఏ విధంగా మనం స్పందించాలి, వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక క్లాసులు కండక్ట్ చేసి ఈ మధ్యనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అదే మాదిరిగా ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ పైన, ఏజెన్సీ లాస్ పైన క్లాసులు కండక్ట్ చేసి నిర్వహించడం, వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఎలక్షన్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అడ్వకేట్ సమస్యలపైన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి అడ్వకేట్స్కి ఏ విధంగా అయితే రీసెంట్గా మొన్న ఒక ఇజ్రాయెల్ అనేటువంటి అడ్వకేట్ పైన చేసినటువంటి దాడి, మూకుమ్మడిగా దాడి చేసి తనని పైశాచికంగా చంపినటువంటి సంఘటనలు, అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు, ఈ సంఘటనలన్నిటిపైన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి ఐఏఎల్ ప్రధాన డిమాండ్గా ఉన్నది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ మన బార్ ఎలక్షన్స్, బార్ సమస్యలపైన, అడ్వకేట్ సమస్యలపైన, న్యాయవాదులకు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, బెంచీ బార్ రిలేషన్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ డిస్పోజల్ తీసుకొస్తూ క్లయింట్కి న్యాయం చేసే విధంగా ఏ విధంగా సాధ్యమైతేనే దాని మీద చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్గా అడ్వకేట్ సమస్యలపైన, బెంచీ బార్ రిలేషన్స్ పైన ఉన్నటువంటి వాటిపైన స్పందించి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడం కోసం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ ఎన్నిక జరుగుతూ ఉంటుంది. మా ఐఏఎల్ తరఫున జాయింట్ సెక్రటరీగా నిలబడేటువంటి మేకల నవీన్ కుమార్ ఇనానమస్ కావడం జరిగింది. ఐఏఎల్ తరఫున మేము విజయశాంత గారు అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్గా నిల్చున్నట్టు విజయశాంత గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము. మిగతా ఎటువంటి కార్పణ్యాలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, తావివ్వకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మంచి ఆలోచన విధానంతో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.